హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈ వీడియోలో సగ్గుబియ్యం పాయసం చూపిస్తున్నానండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, టేస్ట్ చాలా బాగుంటుందండి. పాలు విరగకుండా బెల్లం సగ్గుబియ్యం పాయసం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. సగ్గుబియ్యం పాయసం కోసం ఒక చిన్న గ్లాస్తో పెద్ద సగ్గుబియ్యం తీసుకున్నానండి. పెద్ద సగ్గుబియ్యం అయితేనే బాగుంటుందండి. ఇందులో నీళ్లు పోసి ఒకసారి కడిగి తీసుకుందాం. ఇప్పుడు సగ్గుబియ్యం మునిగే వరకు నీళ్లను పోసి ఒక గంట సేపు నానబెట్టుకోవాలి. గంట తర్వాత చూపిస్తున్నానండి. ఇలా పట్టుకుని చూస్తే ఇలా మెత్తగా ఉంటాయండి. ఇలా ఉంటే ఇవి బాగా నానినట్టండి. ఇలా నానబెట్టి చేస్తే త్వరగా ఉడుకుతాయండి. వీటి నీళ్లను వంపేసి తీసుకుందాం. ఇప్పుడు ఒక గిన్నెలోకి సగ్గుబియ్యం ఏ గ్లాస్తో తీసుకున్నామో అదే గ్లాస్తో 4 గ్లాసులు చిక్కని పాలు, 2 గ్లాసులు నీళ్లను పోసుకోవాలి. మరీ చిక్కని పాలతో చేసినా బాగుండదండి. సగ్గుబియ్యం వేస్తే చిక్కగా అవుతుంది కాబట్టి ఇలా పాలు నీళ్లు కలిపి తీసుకోవాలి. పాలు ఇలా కాగుతున్నప్పుడు ఒకసారి కలిపి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేసి ఉడికించుకోవాలి. ఇవి ఉడకడానికి ఎక్కువ టైం కూడా పట్టదండి. 5 నిమిషాల్లోపే ఉడికిపోతాయి. అదే నానబెట్టకుండా చేసామనుకోండి సగ్గుబియ్యం ఉడకడానికి టైం పడుతుంది. సగ్గుబియ్యం ఇలా పైకి తేలినాయి అంటే ఉడికినట్టేనండి. ఇలా పైకి తేలిన తర్వాత ఇంకో పొంగు వచ్చే వరకు ఉడికించుకోవాలి. చూడండి, బాగా ఉడికితే ఇలా తెల్లగా ఉంటాయండి. ఇప్పుడు దంచిన 3 యాలకులను వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసేసి ఈ గిన్నెని పక్కన పెట్టేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసి బెల్లం వేస్తే పాలు విరగవండి. 1 గ్లాస్ సగ్గుబియ్యానికి 2 గ్లాసులు బెల్లం వేసుకోవాలి. బెల్లం వేసాక వెంటనే కదపకూడదండి. మూత పెట్టేసి ఉంచితే వేడికి బెల్లం కరిగిపోతుంది. ఈలోపు మనం డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాం. ప్యాన్లోకి 2 స్పూన్ల నెయ్యి వేసుకుని నెయ్యి వేడయ్యాక జీడిపప్పు, కిస్మిస్ వేసి వేయించుకోవాలి. ఇవి ఇలా వేగాక స్టవ్ ఆఫ్ చేసుకుని పాయసంలో వేసి కలుపుకోవాలి. బెల్లం చక్కగా కరిగిపోయింది చూడండి. స్టవ్ ఆఫ్ చేసి బెల్లం వేస్తే పాలు విరగకుండా సగ్గుబియ్య పాయసం ఎంత బాగా వచ్చిందో. ఇది చల్లారినాక ఇంకొంచెం చిక్కబడుతుందండి. ఈ సగ్గుబియ్యం పాయసాన్ని మనం పూజ చేసిన తర్వాత దేవుడికి నైవేద్యంగా కూడా సమర్పించవచ్చండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.